ఈరోజు టాపిక్ ఏంటి అంటే అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెల గురించి, తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడమే కాదు, పిల్లలు తల్లిదండ్రులని గురించి ఎలా ప్రవర్తిస్తున్నారో చూసే రోజులు వచ్చినాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి ఏం పెడుతున్నారు, ఎవరికి ఎక్కువ పెడుతున్నారు, ఎవరికి తక్కువ పెడుతున్నారు అనే స్టేజ్కి కూడా పిల్లలు వచ్చేసారు. అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని. పెద్ద వయసు వచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్నయ్య అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా, అక్క అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా అని కనిపెట్టుకుని ఉంటున్నారు. అప్పుడు తల్లిదండ్రుల మీద అలిగి పుట్టిళ్ళకి రాని వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల మీద అరిగి ఇబ్బంది పడే కొడుకులు ఉన్నారు, చాలా వచ్చినాయి. మొన్న ఒక మన ఫాలోవర్ కామెంట్ పెట్టారు, మేడం మా అత్తగారు వాళ్ళ కొడుకులు ముగ్గురు ఆడపిల్లల గురించి పెట్టల. పెద్ద ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం, రెండో ఆయన బిజినెస్లో బాగా సెటిల్ అయ్యారు. నన్ను ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు మా అత్తగారు వాళ్ళు ఇల్లు కొని పెడతాను మీ చిన్న కొడుక్కి, వాళ్ళు విడిగా పెడతాం, అప్పటిదాకా వాళ్ళు వేరే అద్దెకి వెళ్తారు, ఇల్లు కొని పెట్టగానే దాంట్లోకి వెళ్తారని చెప్పి నాకు పెళ్లి చేశారు. ఈ రోజు వరకు నాకు ఇల్లు కొని పెట్టలేదు మేడం. పెద్ద అయినా రెండో ఆయన మా అత్తగారు మామగారు కలిసి అందరూ ఆ ఇంట్లోనే ఉంటారు, అద్దె లేకుండా చక్కగా ఫ్రీగా అనుభవిస్తున్నారు, మాకేమో అద్దె కట్టుకోవాల్సి వస్తుంది, ఏంటి మేడం దీనికి పరిష్కారం అని అడిగారు. ఇల్లు కొనిపెట్టలేదు దేనికి, డబ్బులు ఉన్నాయా లేవా, దేనికి ఒప్పుకున్నారు, ఇప్పుడు దేనికి కొనిపెట్టను అంటున్నారు అనేది విషయం మనకి రాయలేదు వివరంగా. కానీ పెద్దవాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి చూసారా. ఇద్దరు కొడుకుల్ని ఇంట్లో పెట్టుకుని ఒక కొడుకుని బయటికి వెళ్ళి నువ్వు సంపాదించుకో అని చెప్తే ఆ కొడుక్కి బాధ వస్తుంది. ఊరే మీరు ఇంట్లో ఉంటున్నారు కదా, మీరు ఇంటద్దె కట్టి తమ్ముడికి కూడా ఏదైనా ఇవ్వండిరా అని చెప్పి తల్లిదండ్రులు చెప్పలేని పరిస్థితి. అలా చాలా ఇళ్లలో ఒక కొడుక్కి అన్యాయం జరుగుతోందని, ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళిద్దరికి అన్యాయం జరుగుతోందని మాట్లాడుకోవడాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఇంకోటి, తల్లిదండ్రులకి కొంత చొరవ ఉంటుంది, అరే కొంచెం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కొంచెం వేసేరా అని చెప్పి తండ్రులు అక్కల్ని, ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ అడుగుతుంటారు. అది వాళ్ళకి బాగున్నంతసేపు బాగానే ఉంటుంది, ఎప్పుడో వాళ్ళకి కోపాలు వస్తాయి, బాధ కలుగుతుంది. అదిగో వాళ్ళు ఎవరి చేత డబ్బులు వేయించరు, నా డబ్బే ఖర్చు పెడుతున్నారు, నా డబ్బే తీసుకుంటున్నారు, నా డబ్బే వాడేస్తున్నారు, నన్ను బకరాగాడిని చేశారు, నన్ను బకరాదాన్ని చేశారు, నన్ను ఎక్కువ వాడుకుంటున్నారు అనేది వీళ్ళకి మనస్పర్ధల్లో ఎప్పుడూ వస్తుంది. ఇంకోటి చెప్తారు, ఖర్చు పెట్టాలన్నప్పుడేమో ఆడపిల్లలు మగపిల్లలు సమానంగా ఖర్చు పెట్టాలి, తల్లిదండ్రులు అంటే ఇద్దరికీ సమానమే కదా అంటారు. ఆస్తులు పంచుకునేటప్పుడేమో అన్నదమ్ములు ఒకళ్ళే పంచుకుంటాం అంటారు. మరి అది కూడా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆడపిల్లలు ఖర్చు పెట్టేటప్పుడు మేడం మమ్మల్ని ఖర్చు పెట్టమంటున్నారు, తల్లిదండ్రులు అంటే అందరికీ సమానమే కదా, ఖర్చు పెట్టండి, ఎవరి కోసం ఖర్చు పెడతారు, మీకు అమ్మా నాన్న కాదా, మీరు ఆడపిల్లలు పుట్టలేదా, మీరు చేయలేదా అని అడుగుతున్నారు. తీరా ఖర్చు పెట్టిన తర్వాత ఏమో మీకేంటి సంబంధం, మా ఇంటి విషయాల్లో కల్పించుకుంటున్నారు అంటున్నారు. రేపొద్దున మళ్ళీ వాళ్ళ ఆస్తులు పంచుకునేటప్పుడు మాత్రం అన్నదమ్ములు ఇద్దరు ఒకటైపోయి చక్కగా ఆస్తులు పంచేసుకుంటారు మేడం, దీనికేంటి పరిష్కారం అని అడుగుతున్నారు. వీటన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయా? ఇంకోళ్ళు వచ్చి అంటున్నారు, మేము ఇది ముగ్గురు అన్నదమ్ములం అండి, ఎప్పుడు నా చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తారు, అవతల వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా వేసినా వేయకపోయినా అసలు సంబంధమే లేదు వాళ్ళకి, అదేం పట్టించుకోరు, అరే డబ్బులేరా డబ్బులు అయిపోయినాయి అని చెప్తారు. నన్ను స్వతంత్రంగా అడిగినప్పుడు అవతల వాళ్ళ దగ్గర అదే స్వతంత్రంగా తీసుకురావాలి కదా అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది అంటారు, హాస్పిటల్స్ అలాంటి పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నన్ను వాడుకుంటారు, అలా కడుపులు పుట్టిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ డబ్బులు అడగాలి కానీ నా ఒక్కడి చేత ఎందుకు ఖర్చు పెట్టిస్తారని కొంతమంది అడుగుతున్నారు. ఈ తల్లిదండ్రులకి ఇన్ని రకాల సమస్యలు ఒక పెద్ద వయసులో వస్తున్నాయంటే ఎంత బాధకరమైన విషయం అండి. నిజంగానే ఒక్కొక్కళ్ళు అడిగే దాంట్లో ఏమైనా తప్పులున్నాయా? కానీ తల్లిదండ్రులకు మాత్రం ఏ కొడుకుల దగ్గర తీసుకున్నా, ఏ కొడుకుల దగ్గర తీసుకోకపోయినా, ఏం చేసినా వాళ్ళకేం అనిపించట్లా, వాళ్ళకేం తేడా అనిపించట్లా. అరే చిన్నవాడి దగ్గర తీసుకున్నామే, లేకపోతే పెద్దదాని దగ్గర తీసుకున్నామే, పెద్దవాడి దగ్గర తీసుకున్నామే, ఇంకోటి దగ్గర తీసుకున్నామే అనేది వాళ్ళకి అనిపించట్లా, వాళ్ళకి తెలియట్లా. పిల్లలు అంటే నా పిల్లలే కదా అనుకుంటున్నారు, కానీ అక్కడ పెద్దాడా చిన్నాడా, మూడో వాడా రెండో వాడా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు సమాజం మారిపోయింది, ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. నువ్వు తినే ప్రేమతో పెట్టే ఒక ముద్ద అంటే ఏ ఒక్కడి నుంచి అన్నా స్టార్ట్ అవ్వాలి కదా. అది ఒక ముద్ద అన్నం కలుపుతాడు తండ్రి, అది ఎటు నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇటు నుంచి చిన్న కొడుకు నుంచి అన్నా స్టార్ట్ అవ్వాలి, ఇటు పెడితే ఇటు ఏమైనా పెద్ద కూతురో పెద్ద కొడుకో కూర్చుంటే ఇటు నుంచి అన్నా స్టార్ట్ అవ్వాలి. ఆ పెట్టిన ముద్దన వాళ్ళకే ముందు పెట్టో నాకు పెట్టలేదంటే ఇంక అసలు తగాదాకా అర్థం ఉంటుందా ఏ తండ్రి అయినా చేసేదానికి? అలాగే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా మనుషులు వంతులు వేసుకుని అవతల వాళ్ళు ఖర్చు పెట్టట్లేదు నేనే ఖర్చు పెడుతున్నానని, లేకపోతే మీతో పాటు సమానంగా నేను ఖర్చు పెడుతున్నానని ఆడపిల్లలు వంతులు వేసుకుని ఇన్ని రకాలుగా వేసుకుంటే ఆ ముసలి వయసులో ఆ తల్లిదండ్రులు పడే వేదన బాధ ఏ మనుషులు అర్థం చేసుకోవట్లేదు.
పోయిన తర్వాత 100 మందికి భోజనాలు పెట్టి 100 రకాల నాన్ వెజ్లు పెట్టి లేకపోతే 100 రకాల స్వీట్లు పంచి హడావుడి చేస్తుంటారు. బతికుండంగా చూసుకోలేకపోతే దేనికండి? నేను బాగా గొప్పగా చూసుకుంటాను, నేను బాగా ఉంటాను, నేను బాగా చేస్తామని కూతుర్లు కొడుకులు అనుకోవచ్చు. బాగా చూసుకోవడం అంటే ఏంటంటే ఎప్పుడు కోపం వచ్చినా నువ్వు చెదరించుకునే విధంగా మాట్లాడటం అనేది చాలా కరెక్ట్ కాదు. మనుషులు ఈ రోజుల్లో తల్లిదండ్రులని ఎంతో ప్రేమ ఉంది అని చెప్తారు, కానీ ఆ ప్రేమ అనేది లోపల పెట్టుకుని నువ్వు ఎప్పుడు పొగరుగా అహంకారంతో ఇంకో రకంగా మాట్లాడుతుంటే తల్లిదండ్రులని ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాదు కదా. తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా అరే మీ అన్నదమ్ములు ఇలా కరెక్ట్గా లేకపోతే ఇలా ఉంటుంది, మీ అక్క చెల్లెళ్ళు ఇలా కరెక్ట్గా లేకపోతే ఈ పద్ధతులు ఇలా ఉంటాయి, మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాల్సింది, ఈ వాటా డబ్బులు ఇవి ఖచ్చితంగా వేయాల్సిందని ఏ తండ్రి అయితే తల్లిదండ్రులు ఖచ్చితమత్వం అనేది పిల్లల విషయంలో కల్పిస్తారో ఆ ఫ్యామిలీస్ అన్నీ వండర్ఫుల్గా ఉంటాయండి. పేరెంట్స్ పోనీలే ఆడి దగ్గర లేవులే, పోన్లే దాని దగ్గర ఏముందిలే అనే మనస్తత్వంతో ఉండి ఒకటి చేతే ఖర్చు పెట్టిస్తుంటే ఆ మనిషికి బరస్ట్ అయిపోయి ఏదో ఒకటి మాట్లాడాలనిపించేసి పక్కనున్న వాళ్ళని ఎదుర్కొండా ఉన్న వాళ్ళని ఏదైనా ఫోన్ చేసిన వాళ్ళని అందరినీ తిడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక సైకో మెంటాలిటీ వస్తుంది. అది పరిస్థితి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి తల్లిదండ్రులు. పిల్లలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారు, పిల్లలు మిమ్మల్ని ఎన్ని రకాలుగానో మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, తక్కిన పిల్లలతో మీరు ఏ రకంగా ఉంటే ఈ రకంగా మనం రోజులు వెళ్తాయని ఆలోచించుకోండి. నాకు కూడా అనిపిస్తుంటుంది, 2 పిల్లలు ఉన్నారు కదా, మనం ఏం తప్పు చేస్తున్నాం? ఎవడన్నా కూర వేసుకుంటుంటే మనం ఏం చెప్తాం? అరే అన్నయ్య కొంచెం, అన్నయ్యకి ఈ కూర అట్టు పెట్టి కొంచెం ఎక్కువగా, వాడు ఎక్కువ తింటాడు, నువ్వు చూసి వేసుకో అంటాం. అక్కడితో పిల్లలకి మనం నేర్పిస్తూ వస్తాం, ఇది అన్నయ్య కొంచెం సర్దుకుని వేసుకో, సర్దుకుని ఉండు, సర్దుకుని చేయని. వాళ్ళకి 2 పిల్లలు పుట్టిన తర్వాత ఒక కొడుకును ఒక రకం, ఒక కొడుకును ఒక రకం అనేది వాళ్ళ ఇంట్లోంచే స్టార్ట్ అవుతుంది. కానీ తండ్రి దగ్గరికి వచ్చేసరికి మనం వంతులు అనేది చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు 2 కొడుకులు ఉన్నారు. నేను నిజంగానే ఎంత ఆస్తులు పంచిచ్చినా ప్రేమ విషయంలో కానీ కొన్ని సందర్భాల్లో ఒకడి వైపు మగ్గు చూపి ఒకడేపు మాట్లాడాల్సిన సందర్భాలు వస్తుంటాయి. కానీ ఖచ్చితంగా అది జరుగుతూనే ఉంటుంది. అది శివుడంతటి వాడికే తప్పలేదు. వినాయకుడు ఏం చేశాడు? ఆయనతో పోరాడలేక నేను నాన్న నీ చుట్టూనే ప్రదక్షిణం చేస్తాను, నేను తమ్ముడితో పోటీ పడలేను నాన్న అని తండ్రి చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. అది పరిస్థితి. నాతో పాటు ముల్లోకాలు తిరగలేదేంటి అన్నయ్య, నీ చుట్టూ తిరిగితే ఎలా కుదురుతుంది, అది ఎలా అవుతుంది అది పోటీ అని చెప్పి తమ్ముడు గొడవకు దిగలేదు. అలాగే కొంతమంది తండ్రికి ఎఫెక్షన్గా ఉండి నేనేం చేయలేను నాన్న, నీ దగ్గరే కూర్చుంటాను, నువ్వే చేసుకో నాన్న, నీ మీదే భారం వదిలేసా నాన్న అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల్ని బాధలు పెట్టే పనులు, తల్లిదండ్రులు చనిపోయే వయసులో పెద్ద వయసులో వాళ్ళని ఇబ్బంది కలిగించే పనులు అసలు చేయకూడదు. డబ్బులు ఇవ్వకపోయినా లేకపోతే మీరు ఒక పూట చూడకపోయినా పర్వాలేదు, కానీ ఒక మాట అనేది వదిలితే మాత్రం అది వెనక్కి ఎప్పటికీ తీసుకోలేరు. ఆ మాట వదలకుండా మాటలు కంట్రోల్లో పెట్టుకోండి. చాలామంది ఆడపిల్లలు కూడా మాకు అమ్మా నాన్న చుట్టలేదు, మా డబ్బే తీసుకుంటున్నారు, మావే ఖర్చు పెడుతున్నారని చెప్పి మాట్లాడుతుంటారు. కరెక్టే, కానీ పెద్ద వయసు వచ్చేసిన తర్వాత తల్లిదండ్రుల విషయానికి వస్తే అసలు పెట్టకుండానే లేవు అని ఒక మాట చెప్పేసేయండి తప్ప, మీ డబ్బులు పెట్టినా చేసినా రేపొద్దున ఒక మాట బయటకు వదిలిన తర్వాత అది చాలా తప్పుగా అనిపిస్తుంది. తల్లిదండ్రులు ఎప్పుడైనా రే మీకు పెట్టాను రా, మిమ్మల్ని చిన్నప్పుడు నేను అన్ని బట్టలు కొన్నారా, ఇంత పెట్టి పెంచానురా, ఇంత చేశానురా అంటే మీకు ఎంత కష్టంగా ఉంటుందో పెద్ద వయసులో తల్లిదండ్రులు చేసే పనులు, తల్లిదండ్రులను చేసే విధానంలో, వాళ్ళని నొప్పించే విధానంలో వాళ్ళకు కూడా అదే ఉంటుంది. కొంతమంది అడుగుతున్నారు వీలునామాలు రాసేయచ్చు కదా పెద్ద వయసులో, వాళ్ళు ఎందుకని రాయరని. కొన్ని ఏమో వీలునామాలు రాస్తే బాగా చూసుకునే పిల్లలు ఉన్నారు కొన్ని ఇళ్లలో, కొన్నేమో వీలునామాలు రాసిన దగ్గర నుంచి గొడవలు పడేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో వీలునామా రాసేసరికి ఇంకా ఆయన్ని పట్టించుకోకపోతే ఏం పోయిందిలే, మనం చూడకపోతే ఏం పోయిందిలే, ఎలాగో వచ్చేస్తుంది, ఫోన్లు ఎత్తకుండా మానేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇన్ని రకాల సమస్యల మధ్యలో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు నలిగిపోతున్నారు. ఏది చేయాలో ఏది కరెక్ట్ ఏది తప్పో తెలియట్లేదు వాళ్ళకి. కానీ వీలునామా రాయటాలు అనేది ఖచ్చితంగా జరగాలి. లేదంటే మన తదనంతరం మన పిల్లలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. అందరిలో మార్పులు వస్తాయి, అక్క చెల్లెళ్ళలో మార్పులు వస్తాయి, అన్నదమ్ముల్లో మార్పులు వస్తాయి, ప్రతి ఒక్కళ్ళలో మార్పులు వస్తాయి. ఆ పెద్దరికం ఇంటికి పెద్దవాళ్ళు మిగిలినంతసేపే ఆ గోప్యం కానీ ఆ మర్యాద కానీ కుటుంబానికి ఉంటుంది. ఒక్కసారి దాంట్లోంచి పక్కకు తప్పుకున్న తర్వాత ఎవరిని కంట్రోల్ చేయలేరు. అందరూ తలపొగరు లెక్కేసి మనం చెబితే పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా అంటే నువ్వు చెప్పేది ఏంటి అని అడిగే స్టేజ్లకు వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. అందుకని కల్పించుకోకుండా ఉంటే ఉత్తమం.
ఎవరికి వాళ్ళకి ప్రశాంతత. ఎన్నిసార్లు మనుషులకి నచ్చ చెప్పినా వినే మనస్తత్వాలు లేనప్పుడు కల్పించుకోకుండా ఉంటే హాయిగా ఉంటుంది. అంతే అంటారా?